తెలంగాణ ప్రభుత్వం వారిచే దేవస్థానంకు నూతనంగా ఏర్పాటు చేయబడిన ధర్మకర్తల మండలి గౌరవ చైర్మన్ మరియు సభ్యులు జూలై 7వ తేదీన ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేయగా సభ్యుడు తూళ్ళ విజయేందర్ అనివార్య కారణముల వలన హాజరు కాలేకపోయినందున వారి అభ్యర్థన మేరకు జూలై 19వ తారీఖు రోజున ఉదయం ప్రధానాలయ ముఖమండపం నందు బంగారు వాకిలి ప్రాంగణంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంను నిర్వహించడమైనది. తెలంగాణ ప్రభుత్వం వారిచే దేవస్థానంకు నూతనంగా ఏర్పాటు చేయబడిన ధర్మకర్తల మండలి గౌరవ చైర్మన్ మరియు సభ్యులు జూలై 7వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయగా సభ్యుడు తూళ్ళ విజయేందర్ అనివార్య కారణముల వలన హాజరు కాలేకపోయినందున వారి అభ్యర్థన మేరకు జూలై 19వ తారీఖు రోజున ఉదయం ప్రధానాలయ ముఖమండపం నందు బంగారు వాకిలి ప్రాంగణంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించడమైనది. గౌరవ సభ్యుడు మరియు వారి కుటుంబ సభ్యులను ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు తదుపరి యాదగిరిగుట్ట దేవస్థానం దేవాలయం నందు ధర్మకర్తల మండలి సభ్యుడిగా విజయేందర్ తూళ్లచే ప్రమాణ స్వీకారం ఆలయం ఈవో జె భవానీ శంకర్ చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గౌరవ సభ్యుడికి వారి కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం శ్రీ స్వామివారి చిత్రపటం మరియు లడ్డు ప్రసాదంను ఆలయ ఈవో అందజేశారు. అందరికీ నమస్కారం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో బోర్డు మెంబర్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దైవ కార్యక్రమంని అదృష్టంగా భావిస్తూ నా వంతు సేవ నేను చేయదలుచుకున్నాను. దానికి తోడు చైర్మన్గా నియమితులైన మన్నే సత్యనారాయణ గారికి, నా తోటి బోర్డు సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా చిన్న కూతురు లండన్లో చదువుతున్నందుకు అందరూ బోర్డు ప్రమాణ స్వీకారం చేసే రోజు నేను అవైలబుల్ లేనందుకు ఈరోజు మంచి ముహూర్తం ఉందని చెప్పి పూజారులు చెప్పడంతో ఈరోజు ప్రత్యేకించి మంచి రోజు కావడంతో కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణం చేయడం జరిగింది. యాదగిరిగుట్ట కొరకు నా వంతు కృషి చేసి ఏదైనా ఇన్నోవేటివ్ ఐడియాస్తో చేయాలనేది సంకల్పంతో ఉన్నాను. నేను తప్పనిసరిగా ఎంత డెవలప్మెంట్ వీలైతే అంత డెవలప్మెంట్ నా వంతు నేను చేయదలుచుకున్నాను. ఇక్కడ కొన్ని సదుపాయాలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా తెలుసుకొని ఈయో గారు కూడా వివరించారు. వచ్చే బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసుకొని వీలైనంత వరకు సమస్యలకి ప్రతి సమస్యని ఒక అజెండా రూపంలో పెట్టుకొని తిరుపతి స్థాయిలో కూడా మనకి, ఎందుకంటే తిరుపతిలో ఇప్పుడు ఆల్మోస్ట్ 54వ బోర్డు మెంబర్షిప్ నడుస్తూ ఉంది.
మనకు ప్రత్యేకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆవిర్భవించిన తర్వాత ఫస్ట్ టైం బోర్డు కావడంతో మనకు కొన్ని ఇనీషియల్ లెవెల్లో కావాల్సిన సిస్టమ్స్ అనేది కూడా కొంచెం టైం పడుతుందని నాకు తెలియజేయడం జరిగింది. దాంతో మేము వీలైనంత వరకు కూడా అన్ని అజెండా పాయింట్స్లో పెట్టుకుని ప్రతి పాయింట్ని డీటెయిల్డ్గా విశ్లేషించి వీలైనంత వరకు ప్రతి సమస్యని తీర్చే భక్తులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు అన్ని సమస్యలు తీరుస్తామని చెప్పి ఆ దైవ సన్నిధిలో నేను తెలియదలుచుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. సార్ మీరు వస్తుంది అంటే ఇది దైవ కార్యక్రమము, దేవుని అనుగ్రహంతో వచ్చింది కాబట్టి నేను అంటే ఎడ్యుకేషను ఈ దైవ కార్యక్రమాలు అనేది వేరే చాలా కూడా చేస్తుంటాను. దానికి తోడుగా ఏంటంటే మనకు దేవుడికి మంచి చేయాలనే ఉద్దేశంతో మనకు అంటే వేరే గుళ్ళు కొన్ని గోపురాలు కూడా కట్టిస్తూ ఉన్నాము. సో ఆ ఒక అనుభవంతో నాకు ఉన్న అనుభవంతో అక్కడ ఉన్న అనుభవాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఎంత వీలైనంత డెవలప్ చేద్దామనేది నా ఒక ఆలోచన. అంటే ఏమన్నా ఇప్పుడు కొంచెం క్షేత్రస్థాయిలో